అతనే. రే స్నానం చేసినాను కదా, పోరా. అరే కట్ చేసిందేంటి? ఏం చేస్తూ ఉంటుంది? ఫోన్ చేసి ఏంటి మినీ గేంటి మినీ అని 100 సార్లు మినీ మినీ అంటాడు. ఇవాళ నేనే ఫోన్ చేసి నేను మినీని కాదని చెప్పిస్తాను. హలో, ఏంటి ఫోన్ కట్ చేసావు? స్నానం చేస్తున్నాను. అయిందా? అయ్యింది. నీకేం కావాలి? సరే ఆ తర్వాత చెప్తాను కానీ ఎంతసేపు నా పచ్చటవలు చుట్టుకునే ఉంటావు? పచ్చటవల చూస్తున్నాడా? నేను పచ్చటవలు కట్టుకున్నానని నీకెవరు చెప్పారు? నా రూమ్లో ఆ కలర్ టవలే. అది నాకు తెలీదు. జస్ట్ మినిట్, ఎవరో వచ్చినట్టున్నారు. లైన్లోనే ఉండు. డ్రెస్ మార్చుకోవడం బెటర్. పాప డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందా? చూద్దాం డ్రెస్ చేంజ్కి ఎంత టైం పడుతుందో. చెప్పు. నాట్ బ్యాడ్. ఏంటది? ఏం లేదు, త్వరగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నావే. కెమెరా ఏమైనా పెట్టాడా? రూమ్లో ఉండి చూస్తున్నా అనుకుంటున్నావా? లేదే. రూమ్లోంచి కాదు, పైనుంచి. పైనుంచి అనగానే స్పైడర్ మ్యాన్ లాగా ఫ్యాన్కి వేలాడుతూ చూస్తున్నా అనుకున్నావా? నీకు పైనున్న పై రూమ్లో నేను ఉన్నాను. మధ్యలో ఎవరూ లేరులే. దిస్ ఇస్ టూ మచ్. సరే మ్యాటర్కి వస్తాను. నీ ఫ్రెండ్ ప్రియా నాకు బాగా నచ్చింది. అలా వచ్చేవా దారికి? ఓకే, నీకు ప్రియా నచ్చితే సరిపోతుందా? తనకి నువ్వు నచ్చక్కర్లేదా? తనకి తప్పకుండా నచ్చుతాను. ఓవర్గా ఊహించుకోవద్దు. ఎందుకు ఎప్పుడు చూసినా నెగటివ్ గానే ఆలోచిస్తావు? నాకు తనంటే ఇష్టం, నువ్వెందుకు టెన్షన్ అవుతా? సరే నేను తనతో చెప్పుకుంటానులే. ఎప్పుడు? రేపు. ఎక్కడ? దుబాయ్ క్రీక్ పార్క్ లో. రేపెప్పుడు? 5:30కి. ఓకే, 5:30కి తను బిజీగా ఉంటే 6 గంటలకి. నీ ప్రియా రేపు వస్తే ఏం చెప్తావు? వెరీ గుడ్, భలే ప్రశ్న అడిగావు. ఒక రిహార్సల్ చూసుకుందాం. ఇప్పుడు నువ్వే ప్రియ అనుకో. ప్రియా, ఏ ప్రియా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కనుక ఇప్పుడు ఓకే అన్నావంటే? ఓకే అన్నానంటే వచ్చి నేను గట్టిగా కౌగిలించుకుని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా? నీ కళ్ళ మీద, నీ పెదాల మీద, మెడ మీద, ఆ తర్వాత హలో ముద్దు పెడతానని చెప్తున్నాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏవైనా ఒక అమ్మాయితో ఇవన్నీ మాట్లాడొచ్చా? సరే వదిలే, మీ ఈ డీటెయిల్స్ అని నీకెందుకు చెప్పడం? నువ్వు హ్యాపీగా పడుకుని నిద్రపో. నేను ఈ డీటెయిల్స్ అని డైరెక్ట్గా ప్రియతోనే చెప్తాను. ఓకేనా? అయ్యో, ఇలా మాట్లాడితే నేను ఎలా నిద్రపోను? నువ్వు ఎలా నిద్రపోతావో నేను చూస్తాను.